హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అధికారం. రాజ్యాభిషేకానికి ముందు యువరాజు దేశ సంచారం చేయటము చందన దేశపు ఆచారం. ఆ ఆచారం ప్రకారము యుక్త వయస్కుడైన యువరాజు ప్రతాపవర్మ దేశ సంచారం చేస్తూ ఒక గ్రామ పొలిమేర చేరుకునేసరికి అతడి కాలిలో చిన్న ముళ్ళు దిగి రక్తం కారసాగింది. ప్రతాపవర్మ అక్కడే చతికిలబడిపోయి వెంటనే ఏం చేయాలో తెలియక దిక్కులు చూడసాగాడు. ఆ సమయంలో సుహాసిని అనే ఒక రైతు కూతురు ఊరు చివరనున్న చెట్ల నుంచి గోరింటాకు కోసుకుందామని అక్కడికి వచ్చింది. ఆమె ప్రతాపవర్మ అవస్థ చూసి జాలిపడి అతన్ని సమీపించి అక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక ముళ్ళు తీసుకొని అతడి కాలిలోని ముళ్ళును బయటికి తీసింది. తర్వాత దగ్గరలో ఉన్న ఏదో చెట్టు ఆకుపసరు గాయానికి పూసి తన చీర చెరుగు చింపి కట్టుకట్టింది. ప్రతాపవర్మ కృతజ్ఞతతో, "నువ్వు నాకు చేసిన సాయం మరువలేనిది. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను" అన్నాడు. సుహాసిని పరిహాసంగా నవ్వి, "ముందు నీ కాలులో గుచ్చుకునే ముళ్ళు నువ్వే తీసుకోవటం నేర్చుకో, తర్వాత నా సంగతి ఆలోచిద్దువు గాని" అన్నది. ప్రతాపవర్మ చిరునవ్వుతో, "అలా నేర్చుకోవాల్సిన అవసరం నాకింతవరకు కలగలేదు. ఎప్పుడు ఎవరో ఒకరు నాకు సేవలు చేస్తూ ఉండేవారు. పోనీ ఇప్పుడైనా నేర్చుకుందామనుకుంటే సమయానికి నువ్వు వచ్చావు" అన్నాడు. "ఈ దేశపు రాజులా కబులు చెబుతున్నావు. నన్ను ఈ దేశానికి రాణిని చేయగలవా?" అన్నది సుహాసిని. ఆ ప్రశ్న వింటూనే ప్రతాపవర్మ సుహాసిని కేసి తేరిపారా చూశాడు. ఆమె అందము అతన్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. అతడు నెమ్మదిగా, "ఈ దేశానికి రాణివి కావాలన్న కోరిక నీకుంటే అడగవలసిన వాడిని అడిగావు. నేను ఈ దేశానికి కాబోయే రాజును. నా పేరు ప్రతాపవర్మ. దేశ సంచారం చేస్తూ ఇలా వచ్చాను. ఇంతవరకు నిన్ను మించిన సుందరి నా కళ్ళ పడకపోవటం నీ అదృష్టం. నేను తప్పకుండా నా రాణిని చేసుకుంటాను" అన్నాడు. ఆ మాటలకి సుహాసిని ఏమాత్రమూ చెలించక, అందమైన ఆడపిల్లను చూడగానే కొందరికి అబద్ధాలు చెప్పాలనే బుద్ధి పుడుతుంది. "నువ్వే నిజంగా రాజువైతే నేను ఆ విషయం తెలుసుకోగలను" అన్నది. "ఎలా తెలుసుకోగలవు?" అని అడిగాడు ప్రతాపవర్మ. "నువ్వే నిజంగా రాజువై ఉండి నన్ను వివాహమాడదలిస్తే మన దేశంలో సూర్యుడు పడమటి దిక్కున ఉదయించేలా చేయాలి. గంగానదిని మన దేశంలో ప్రవహింపచేయాలి" అన్నది సుహాసిని. సుహాసిని మాటలకి ప్రతాపవర్మ తెల్లబోయి, "ఇది ఎవరి వల్ల సాధ్యపడదు. నువ్వు పరిహాసమాడుతున్నావు" అన్నాడు. "నేను పరిహాసమాడటం లేదు. అధికారంలో ఉన్నవాడికి ఏదైనా సాధ్యపడుతుంది" అన్నది సుహాసిని. ప్రతాపవర్మ కొంచెంసేపు ఆలోచించి, "సరే, నాకొక మాసం రోజులు గడివియ్యి, నువ్వన్నది సాధిస్తాను" అన్నాడు. సుహాసిని అందుకు ఒప్పుకున్నది. ప్రతాపవర్మ రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులందరినీ పిలిచి, "సూర్యుడు పడమటి దిక్కున ఉదయించాలి, గంగానది మన దేశంలో ప్రవహించాలి. అందుకేం చేయాలో చెప్పండి" అని అడిగాడు. ఇది విని మంత్రులందరూ ఆశ్చర్యపోయి, "యువరాజా, దేశ సంచారంలో ఎక్కడైనా మీరు వెర్రి పుచ్చకాయ లాంటిది తినటం జరగలేదు కదా? కాలగతిని మార్చటం ఎవరికి సాధ్యం? ఎక్కడో ఉన్న గంగానదిని మన దేశానికి ఎలా తీసుకురాగలము? రెండూ అసాధ్యాలే" అన్నారు. "అలాంటప్పుడు రాజుగా నా అధికారానికి విలువ అర్థాలే ఉండవు. నేను ఈ రాజ్యభారాన్ని స్వీకరించను. సామాన్య పౌరుడిలా హాయిగా జీవిస్తాను" అన్నాడు ప్రతాపవర్మ. ఇది విన్న మహారాజు ప్రతాపవర్మను కలుసుకొని, "నువ్వు అడుగుతున్నవి అసాధ్యాలు. నీకు రాజ్యభారం స్వీకరించడం ఇష్టం లేక ఈ ఎత్తు వేశావని నాకు అనుమానంగా ఉన్నది" అన్నాడు. అప్పుడు ప్రతాపవర్మ తండ్రికి సుహాసిని కథంతా చెప్పాడు. మహారాజు అమితాశ్చర్యంగా, "మూర్ఖురాలైన ఒక పల్లెటూరు పిల్ల మాట పట్టుకొని నీవీ నిర్ణయానికి రావటం ఏమీ బాగాలేదు" అన్నాడు. "ఆమె మూర్ఖురాలు కాదు, చాలా తెలివైంది" అన్నాడు ప్రతాపవర్మ. "అది చూద్దాం" అని మహారాజు వెంటనే భటుల్ని పంపి సగౌరవంగా సుహాసినిని అంతఃపురానికి రప్పించాడు. ప్రతాపవర్మ నిజంగానే యువరాజని తెలియగానే సుహాసిని ఆశ్చర్యపోయి,
నిజం తెలియక ఏమేమో అన్నాను, నా తప్పు మన్నించండి అన్నది. అందుకు ప్రతాపవర్మ, నీ తప్పు అంత సులభంగా మన్నించబడేది కాదు. నువ్వు కోరిన కోర్కెలు నేను సాధించలేకపోయాను. అయినా అవి సాధ్యాలే అని రుజువు చేయవలసిన దానివి నువ్వు. అలా కానప్పుడు నీకు కఠినమైన శిక్ష తప్పదు అన్నాడు. సుహాసిని ఈ మాటలకి ఏమాత్రమూ భయపడక, నేనన్నది సాధ్యమేనని తప్పకుండా రుజువు చేయగలను. అయితే నాకు అందుకు అధికారం కావాలి అన్నది సంతోషంగా. నేనిప్పుడు యువరాజునే కానీ ఈ దేశానికి రాజును కాదు. ఇష్టమైతే నువ్వు అడిగే అధికారం ఏదో మా నాన్నగారు ఇవ్వాలి అన్నాడు ప్రతాపవర్మ. మహారాజు ఈ విషయమై చాలాసేపు ఆలోచించాడు. సుహాసిని తెలివైనదిగా ఆయనకు తోచింది. ఆమెకు అధికారం ఇవ్వాలంటే ఆమెను రాణిని చేయాలి. రాణిని చేశాక ఆమెను శిక్షించడం సాధ్యపడదు. ఇలా కొంతసేపు ఆలోచించగా రాజుకి ఒక ఉపాయం తోచింది. ఆయన సుహాసినితో, సరే, ఈ రోజు నుంచి నువ్వే దేశానికి రాణివి, కానీ ప్రతాపవర్మ సైన్యాధికారిగా ఉంటాడు. నువ్వు రాజద్రోహం తలబెట్టితే పదవి నుంచి తొలగించబడతావు. నువ్వన్నది రుజువు చేశాకే నీకు ప్రతాపవర్మకి వివాహం జరుగుతుంది. అయితే ఇందుకు గడువు నీకు మాసం రోజులు మాత్రమే అన్నాడు. సుహాసిని ఈ నియమాలకు ఒప్పుకున్నది. ఆమె దేశానికి రాణిగా ప్రకటించబడినది. పాలనా వ్యవహారాల్లో జోక్యం కలుగు చేసుకోకుండా మహారాజు అంతఃపురంలోనే ఉండిపోయాడు. ప్రతాపవర్మ సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. సుహాసిని రాణి అవుతూనే పాలనా వ్యవహారాల్లో అనవసరపు ఖర్చులు తగ్గించి అందువల్ల మిగిలే ధనం మేరకు ప్రజలపై పన్నులు రద్దు చేసింది. ప్రజలకు ఉపకరించే ఇలాంటి మరికొన్ని పనుల ద్వారా ఆమె వారం తిరగకుండానే ప్రజల గౌరవాభిమానాలకి పాత్రురాలైంది. ఆమె తాను రాణి అయిన 23 రోజులకి మహారాజుని ప్రతాపవర్మని కలుసుకొని, ఈరోజు నాతో నగర సంచారానికి రండి, నేను సాధించిందేమిటో స్వయంగా చూడవచ్చు అన్నది. ముగ్గురు మారువేషాల్లో నగర సంచారానికి వెళ్లారు. ఆ సమయంలో సూర్యోదయం అవుతున్నది. సుహాసిని దారిన పోతున్న ఒక పౌరుణ్ణి పిలిచి, అదేం దిక్కు అని అడిగింది. పడమర అని చెప్పాడు వాడు. మహారాజుకి ప్రతాపవర్మకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళు మరికొందరి పౌరులను ఆ ప్రశ్న అడిగి చూశారు. అందరూ సూర్యుడు ఉదయిస్తున్న దిక్కు పడమరానే చెప్పారు. తర్వాత ముగ్గురు నగర మధ్యంలో ప్రవహిస్తున్న తారా నది దగ్గరికి వెళ్లారు. సుహాసిని అక్కడ కనిపించిన పౌరుడొకణ్ణి, ఈ నది పేరేమిటి అని అడిగింది. గంగానది అన్నాడు వాడు. ఆ పౌరుడే కాక ఎవరడిగినా మహారాజుకి యువరాజుకి ఇదే సమాధానం వచ్చింది. అప్పుడు సుహాసిని తల వంచి వినయంగా, ప్రభు, నేను కోరిన కోరికలు సాధ్యమే అని రుజువు చేశాను అన్నది మహారాజుతో. ఇది చాలా వింతగా ఉన్నది. సూర్యుడు ఎప్పటిలాగే తూర్పున ఉదయిస్తున్నాడు, కానీ పౌరులందరూ ఆ దిక్కును పడమర అంటున్నారు. నగరంలో ప్రవహించే తారానదిని గంగానది అంటున్నారు. ఇది ఎలా సాధించావు అని అడిగాడు మహారాజు. మహాప్రభు, నేను కొంతకాలంగా ఏ విధమైన పరిపాలనా పద్ధతుల ద్వారా ప్రజలు సుఖ సౌఖ్యాలతో జీవించగలరనే విషయం గురించి ఆలోచిస్తున్నాను. అంతఃపురంలో కాకుండా పల్లె పట్టున పుట్టి పెరిగిందాన్ని కావటం వలన ప్రజల ఇక్కట్లు నాకు బాగా తెలుసు. రాణిని కాగానే ఆ అవకాశం ఉపయోగించుకొని ప్రజలకు మేలు కూర్చే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాను. వెంటనే ప్రజలకు నేనంటే కలిగిన ఆదరము 2 వారాలు తిరగకుండానే ఆరాధనగా మారింది. ఇది అవకాశంగా తీసుకొని మీ రాణి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమెకు త్వరలో ఆరోగ్యం కలగాలంటే అందరూ తూర్పు దిక్కును పడమర అని పిలవాలి. నగరంలో ప్రవహించే తారానదిని గంగానది అని పిలవాలి అని రాజోద్యోగుల చేత ప్రచారం చేయించాను అన్నది సుహాసిని. ప్రతాపవర్మ చప్పట్లు చరిచి, ఆహా, ఇదింత సులభమని నాకు తోచనే లేదు అన్నాడు. మహారాజు మాత్రం గంభీరంగా, నేను నిన్ను కోడలిగా స్వీకరిస్తున్నాను. ఇందుకు కారణము నీ తెలివితేటలు కాదు, నా మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయమూ కాదు.
కొద్ది రోజుల్లోనే నువ్వు ప్రజలకు ఆరాధ్య దేవతవయ్యావు. నీ వంటి మహారాణి నా దేశ ప్రజలకు ఎంతైనా అవసరం. నేను నిన్నీ దేశానికి రాణిని చేసి నేను కూడా నా ప్రజల మెప్పు పొందాలనుకుంటున్నాను అన్నాడు. తర్వాత కొద్ది రోజులకే ప్రతాపవర్మకు సుహాసినికి వైభవంగా వివాహం జరిగింది. ప్రతాపవర్మ రాజైనప్పటికీ వాస్తవానికి అతడు సైన్యాధికారిగానే ఉంటూ పరిపాలనా బాధ్యతలన్నీ సుహాసినికే అప్పగించి మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ అరేబియా కథ పేరు సుల్తాను నౌకరు. యెమెన్ దేశంలోని సానా నగరాన్ని పాలించే సుల్తాను ముబారక్ యువకుడు. అతడిది చాలా దుందుడుకు స్వభావం. ఎవరైనా నేరం చేశారన్న అనుమానం కలగగానే నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించకుండానే వాళ్లను కఠినంగా శిక్షించేవాడు. ఒకనాడు అతను అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వెంట కొందరు భటులతో పాటు నౌకరు సలీం కూడా ఉన్నాడు. వాళ్లకు ఒకచోట లేడి ఒకటి కంటపడింది. ముబారక్ దాన్ని బాణంతో కొట్టాలని ప్రయత్నించాడు. కానీ అది తప్పించుకొని పోయింది. సుల్తాను దాన్ని చుట్టుముట్టమని పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు చెట్లలో దాన్ని వెతుకుతూ పోయి ఒకచోట అది కనపడగానే దాన్ని సుల్తాన్ ఉన్న వైపుకు తరమసాగారు. ఆ సమయంలో నౌకరు సలీం వదిలిన బాణము గురితప్పి లేడికేసి వస్తున్న సుల్తాన్ ఎడమ చెవికి తగిలి చెవిలో పెద్ద రంధ్రమైంది. ముబారకు ఉగ్రుడైపోయి తన నౌకరు సలీం తల నరకవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. సలీము అతడికి మోకరిల్లి, ప్రభు, మీకు హాని కలిగించాలని నేను ప్రయత్నించలేదు. నేను లేడికేసి బాణం వదిలిన సమయంలో తమరు దానికి నాకు మధ్యగా పరిగెత్తుకుని వచ్చారు. నన్ను కరుణించండి. మీరేదైనా ఆపదలో ఉన్న సమయంలో దేవుడు తప్పక మిమ్మల్ని కరుణించగలడు అన్నాడు వినయంగా. ఆ మాటలకు సుల్తాన్కి అతడిపై జాలి కలిగి క్షమించాడు. అందరూ నగరానికి తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే ఆ మర్నాటి నుంచి సలీము సుల్తాన్ భవనంలో కనిపించలేదు. కొంతకాలం జరిగింది. ముబారకుకు సముద్రంలోని ఒకానొక దీవిపై ఆధిపత్యం ఉండేది. అతడు సంవత్సరానికి ఒకసారి ఆ దీవిని సందర్శిస్తూ ఉండేవాడు. అతడు ఓడపై ఆ దీవికి వెళుతూ ఉండగా ఒక పెద్ద తుఫాను రేగి పడవ నీటి అడుగున ఉన్న ఒక రాతి గుట్టను తాకి ముక్కలు చెక్కలైపోయింది. సుల్తాను ఒక కొయ్యి చెక్క ఆధారంతో ఒక పగలు రాత్రి సముద్రంలో కొట్టుకొని పోయి మరొక రాజ్య తీరంలో ఒడ్డుకు చేరాడు. ఆ ప్రాంతాన ఎక్కడా జనసంచారం లేదు. సుల్తాను చెదిరిపోయిన జుట్టుతో చిరిగిన దుస్తులతో చాలా దూరం నడిచి చీకటి పడేవేళ ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకోటను సమీపించాడు. ఆ కొత్త రాజ్యంలో అతన్ని ఎరిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు తానున్న దీనావస్థలో తాను ఫలానా దేశపు సుల్తానునంటే ఎవరూ నమ్మరు. ఇలాంటి ఆలోచనలతో ముబారక్ కోటగోడ పక్కన ఉన్న ఒక చిన్న రాళ్లగుట్టకు ఆనుకొని పడుకున్నాడు. కొంతసేపటికి అతడికి నిద్ర పట్టింది. హఠాత్తుగా ఎవరో కాలితో తన్నటంతో ముబారక్ మూలుగుతూ లేచి కూర్చున్నాడు. ఇద్దరు భటులు అతడికి కొంచెం దూరంలో ఉన్న ఒక శవాన్ని చూపుతూ, అతన్నెందుకు హత్య చేశావు అని అడిగారు గద్దిస్తూ. ముబారక్ ఆ శవం కేసి చూసి ఆశ్చర్యపడి, నేనెవర్నీ హత్య చేయలేదు, ఆ శవాన్ని ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు. భటులు అతన్ని లాక్కుపోయి తమ ప్రభువు ముందు ఉంచారు. ఆయన ముబారక్ను ఖైదులో వేయమన్నాడు. ముబారక్ ఈ దేశపు సుల్తాను తన తల నరికించినందుకు చాలా సంతోషించాడు. తాను ఎంతోమందికి అంతగా విచారణ చేయకుండానే శిరచ్ఛేద శిక్షలు విధించి ఉన్నాడు. పాపం, వాళ్లలో చాలామంది నిర్దోషులై ఉంటారు అనుకున్నాడు ముబారక్. ముబారక్ ఉన్న గదికి కొంచెం ఎత్తులో ఒక కిటికీ ఉన్నది. కాకి ఒకటి దాని పక్కన చేరి అదే పనిగా కావు కావుమంటూ అరవసాగింది. పట్టరాని కోపంతో అతడు గదిలో దొరికిన ఒక రాయిని దాని మీదకి విసిరేశాడు.
రాయి కాకికైతే తగలేదు గాని కిటికీలో నుంచి రివ్వుమంటూ బయటికి పోయింది. ఇంకా నాలో ఆ పాతకాలపు తొందరపాటు స్వభావం నశించలేదు అనుకున్నాడు ముబారక్ విచారంగా. 1-2 క్షణాలు గడిచేంతలో 2 భటులు గది తలుపులు తెరిచి లోపలికి వస్తూనే ముబారక్ను వడిసి పట్టుకొని తెరిచి ఉన్న ద్వారం గుండా బయటికి విసిరేశారు. అతడు అక్కడ ఉన్న 4-5 యువకుల ముందు బోర్ల పడిపోయాడు. ఆ యువకుల్లో ఆ దేశపు యువరాజు కూడా ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఏదో ఆట ఆడుకుంటున్నారు. ముబారక్కు కాకికేసి విసిరిన రాయి కిటికీలో నుంచి పోయి యువరాజు ఎడమ చెవికి తగిలి గాయమైంది. యువరాజు పళ్ళు కొరుకుతూ, ఈ నీచుణ్ణి లాక్కుపోయి శిరచ్ఛేదం చేయండి అని భటుల్ని ఆజ్ఞాపించాడు. భటులు ముబారక్కు ఈడ్చుకుపోతూ ఉండగా యువరాజు ఆగండి అంటూ గట్టిగా చప్పట్లు చరిచాడు. తర్వాత అతను ముబారక్ను సమీపించి అతడి ఎడమి చెవికేసి పరీక్షగా చూస్తూ, చెవికి అంత పెద్ద రంధ్రం ఏ కారణం వల్ల కలిగింది అని అడిగాడు. ముబారక్ యువరాజుకు వంగి నమస్కరిస్తూ, ప్రభు, నేను కాకి మీదకి విసిన రాయి ప్రమాదవశాత్తు మీ ఎడమ చెవికి తగిలినట్టే ఒక యువకుడు లేడీ మీదకి వదిలిన బాణము ప్రమాదవశాత్తు నా ఎడమ చెవికి తగిలింది అన్నాడు. అలాగా, అయితే ఆ యువకుడికి ఎలాంటి శిక్ష విధించావు అని అడిగాడు యువరాజు. ప్రభు, అతన్ని శిక్షించలేదు, క్షమించి వదిలేశాను అన్నాడు ముబారక్. నువ్వు కూడా ఆ యువకుడిలా క్షమించబడాలని కోరుకోవటం లేదా సుల్తాన్ ముబారక్ అని అడిగాడు యువరాజు. ఆ విధంగా యువరాజు తనను పేరు పెట్టి పిలవటంతో ముబారక్ ఎక్కడ లేనంత ఆశ్చర్యపోయి అతడి కేసు పరీక్షగా చూశాడు. అతడెవరో కాదు, కొన్ని సంవత్సరాల కిందట తనకు నౌకరుగా ఉన్న సలీం. కానీ అతన్ని ఆ పేరుతో పిలవటానికి ముబారక్కు ధైర్యం చాలలేదు. యువరాజు ముబారక్ను ఆప్యాయంగా కౌగలించుకొని, నీ ముఖ కవళికలు చూస్తుంటే నువ్వు నన్ను గుర్తించావని తెలుస్తూనే ఉన్నది. నేను ఒకనాటి నీ నౌకరు కుర్రవాణ్ణే. అప్పట్లో నా తండ్రితో కలహించి దేశం వదిలి నీ దగ్గర నౌకరీ పనికి కుదిరాను. కానీ నా తండ్రి నా కోసం వెదికిస్తూనే ఉన్నాడు. ఆయన పంపిన చారులు నన్ను గుర్తించి నేను కనబడనందుకు నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో చెప్పారు. నేను నీతో చెప్పకుండా ఈ నా దేశం తిరిగి వచ్చేశాను అన్నాడు. సుల్తాన్ ముబారక్కు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. యువరాజు అతన్ని తండ్రి దగ్గరకు తీసుకుపోయాడు. ఆయన ముబారక్కు రాజోచితమైన మర్యాదలు చేసి విలువైన కానుకలిచ్చి తగు రక్షణలో ఓడ మీద సానా నగరానికి పంపాడు. మరొక చిన్న కథ పేరు దిగులుకు కారణం. పేదవాడైనా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా నవ్వుతూ ఉండే రంగయ్య ఈ మధ్య కొన్నాళ్లుగా ముఖం ముడుచుకొని దిగులుగా ఉండటం ప్రారంభించాడు. రంగయ్యలో ఇంత పెద్ద మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని అతడి మిత్రుడు సుబ్బయ్య ఒకనాడు, ఎన్నడూ లేంది ఇంతగా మారిపోయావేం అని అడిగాడు. రంగయ్య ఒక్కసారి పెద్దగా నిట్టూర్చి, నీకు చెబుదామనుకుంటూనే మర్చిపోయాను. సుబ్బయ్య, ఇంతకాలంగా లేనివాణ్ణే కదా, అయినా ఏ దిగులు లేదు. ఆ మధ్య మా పెదమామయ్య పోయాడు. 2 లక్షల ఆస్తి వచ్చి కలిసింది. ఆయనకు పిల్లాజల్లా లేరు. 10 రోజుల క్రితము పొరుగురు గ్రామంలో ముసలావిడ మా మేనత్త పోయింది. ఆవిడ భర్త ఏనాడో పోయాడు. పిల్లాజల్లా లేరు. 1 లక్ష వరకు ఆస్తి నాకు దక్కింది అన్నాడు. ఆ జవాబుకు సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, మరి ఇలా ఆస్తి కలిస్తే సంతోషపడాలి కానీ దిగులు పడుతున్నావెందుకు అని అడిగాడు. ఈసారి రంగయ్య చిన్నగా మూలిగి, ఇక మా బంధుగణాల్లో పిల్లాజల్లా లేనివాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.